హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీక్ డేస్లో ఆఫీస్, కిడ్స్, కుకింగ్ అన్నీ మేనేజ్ చేయడం చాలా కష్టం కదా. అందుకే నేను ఎవ్రీ వీకెండ్ చేసే ఒక సింపుల్ హ్యాబిట్ ఉంది. వీక్ డేస్ని ఈజీ చేసే వీకెండ్ వెజిటేబుల్ ప్రిపరేషన్. ఈ వీడియోలో నేను ఎలా వెజ్జెస్ కట్ చేసి స్టోర్ చేస్తాను, ఇంకా నెక్స్ట్ వీక్కి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ ఎలా చేస్తానో చూపిస్తాను. ఎర్లియర్గా నేను డైలీ వెజిటేబుల్స్ కట్ చేసేదాన్ని. మార్నింగ్ రష్లో చాలా స్ట్రెస్ అయ్యేది. అదే వీకెండ్లో మనం ఒక 1 to 2 అవర్స్ టైం ఇన్వెస్ట్ చేస్తే చాలు, మనకి మండే నుండి ఫ్రైడే వరకు కుకింగ్ ఈజీగా, ఫాస్ట్గా, స్ట్రెస్ ఫ్రీ అయిపోతుంది. స్పెషల్లీ వర్కింగ్ మామ్స్కి, లేకపోతే చిన్న పిల్లలు ఉన్న మామ్స్కి ఇది ఒక పెద్ద లైఫ్ సేవర్ అనే చెప్పాలి. మేము ఫ్రైడే ఈవినింగ్ అయినా లేకపోతే సాటర్డే అయినా మాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు గ్రాసరీ షాపింగ్కి వెళ్ళి మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకుంటాము. వెజిటేబుల్స్ తెచ్చుకున్న వెంటనే వాటిని వాష్ చేసుకొని, లీఫీ వెజిటేబుల్స్ అయితే అవి డ్రై చేసి పెడతాను. మనకి కావాల్సిన క్యారెట్, బీన్స్, లేకపోతే సోరకాయ, క్యాబేజ్ ఇలాంటి వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఇవి ముందే సాల్ట్ వాటర్లో క్లీన్ చేసి రిన్స్ చేసి పెడతాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటిదంటే, మనం వెజిటేబుల్స్ని ప్రాపర్గా డ్రై చేసి కట్ చేయాలి. లేకపోతే వాటిలో మనకి మాయిశ్చర్ అంటే తడి ఉండి అవి స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఇలా ముందే కట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనం మంచిగా వాష్ చేసి డ్రై చేసుకొని పెట్టుకోవాలి. అలా డ్రై చేసుకొని పెట్టుకున్న వాటిని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. అదే కర్రీలోకి అయితే మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని సపరేట్ పెట్టుకోవాలి. అదే మనకి సాంబార్లోకి కొంచెం పెద్ద పీసెస్ కావాలంటే మనం దానికి తగ్గట్టు కట్ చేసుకొని సపరేట్గా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో ఇంకొక స్టోరేజ్ టిప్ ఏంటి అంటే, మనము ఇట్లా కట్ చేసుకున్నవన్నీ ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోవాలి. మేము ఈ ఎయిర్ టైట్ కంటైనర్స్ కాస్కోలో కొన్నాము. మనకి ఇంకా వేరే స్టోర్స్లో కూడా డిఫరెంట్ సైజెస్ దొరుకుతాయి. సో మన వెజిటేబుల్స్కి కావాల్సిన క్వాంటిటీని బట్టి ఆ బాక్సెస్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా మనము ఆకుకూరల్ని జిప్లాక్ బ్యాగ్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ చాలానే కంటైనర్స్ ఉన్నాయి కాబట్టి నేను అన్నీ ఈ బాక్స్ కంటైనర్స్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా మనకి కొన్ని కూరగాయలు ఉంటాయి, లైక్ పొటాటో, బ్రింజాలు, మష్రూమ్ ఇలాంటి కూరగాయలు మాత్రం ముందే కట్ చేసుకొని పెట్టుకోకండి. అవి మనకి ఎప్పటికప్పుడు కట్ చేసుకోవడం కూడా ఈజీయే కాబట్టి అవి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే బ్లాక్గా అయిపోతాయి. అండ్ ఇంకా మనము ఈ కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కరివేపాకు, అలాంటివి మాత్రం మనము వాష్ చేసి డ్రై చేసి జిప్లాక్లో కానీ కంటైనర్స్లో కానీ పెట్టుకోవచ్చు. మా ఇంట్లో ఫుడ్ ప్రాసెసర్ ఉంది. సో నేను ఇట్లా కొన్ని వెజ్జీస్ ఫుడ్ ప్రాసెసర్లో కూడా కట్ చేస్తాను. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్, ఇంకా మనం గ్రేట్ చేయడానికి కావాల్సిన బ్లేడ్ కూడా ఉంటుంది. నేను ఈ వీక్కి మాత్రం జస్ట్ నాకు స్లైసెస్ లాగా కావడానికి కావాల్సిన బ్లేడ్ పెట్టేసి దొండకాయలు ఇంకా క్యారెట్స్ కట్ చేస్తున్నాను. ఇలా ఫుడ్ ప్రాసెసర్ యూస్ చేయడం వల్ల కూడా నాకు కొంచెం చాపింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. అండ్ ఇంకోటి, మనం ఎప్పుడు ఫుడ్ ప్రాసెసర్ యూస్ చేసేటప్పుడు ఓవర్ ఫిల్ చేయకుండా ఇంకా షార్ట్ పల్స్ యూస్ చేసుకుంటూ కట్ చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నిటినీ మనం ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 వీక్కి సరిపోయిన వెజ్జీస్ అన్నీ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ నాకు కావాల్సిన దోశ బ్యాటర్ని నేను ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నాను. నేను దీనికి కావాల్సిన పప్పు ఇంకా రైస్ అన్నీ కలిపి మార్నింగే సోక్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను ఈ గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నా. మేము ఈ గ్రైండర్ ఇండియా నుండే తెచ్చుకున్నాము. ఇది వచ్చేసి మినీ గ్రైండర్. మేము ఇంట్లో ఉన్నది నలుగురమే కాబట్టి పెద్ద గ్రైండర్ ఎందుకు అని చెప్పి మాకు సరిపోయే సైజులో ఉన్న మినీ గ్రైండర్ తీసుకున్నాము. నేను ఇక్కడ కిర్క్లాండ్ బటర్ తోటి నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. యూజువల్గా అయితే మేము ఇండియా నుండి నెయ్యి తెప్పించే వాళ్ళం, కానీ ప్రతిసారి నెయ్యి అయిపోయినప్పుడల్లా ప్యాకేజ్ చేయించుకోవడం కష్టమవుతుందని చెప్పి ఈ మధ్య ఇంట్లోనే బటర్ తీసుకొచ్చి చేస్తున్నాము. అండ్ మనకి ఇండియన్ స్టోర్లలో కూడా మంచి నెయ్యి అవైలబుల్ ఉంటుంది, కానీ అది ఎక్స్పెన్సివ్. మళ్ళీ మనం ఎంత మనీ పెట్టినా కానీ మనకి ఇండియాలో ఉన్న టేస్ట్ రావట్లేదు. సో అందుకనే మేము ఇట్లా బటర్ తెచ్చి చేస్తున్నాము. మేము నార్మల్గా అయితే కెరీగోల్డ్ బటర్ యూస్ చేస్తాము, కానీ ఈసారి
మా దగ్గర కాస్కోలో అవైలబుల్ లేకుండే, సో అందుకే కిర్క్లాండ్ తెచ్చి చేస్తున్నాను. దీనికి మనం ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ పెట్టేసి లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ బటర్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇట్లా మనకి ట్రాన్స్పరెంట్గా ఫామ్ అయిపోతుంది. అండ్ ఇట్లా మనకి రెడీ అయిపోయిన నెయ్యిని మనము ఫిల్టర్ చేసి మనకి కావాల్సిన కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటే నెయ్యి రెడీ అయిపోతుంది. ఇలా నాకు వీక్ డేస్కి కావాల్సినవన్నీ వీకెండే రెడీ చేసుకొని పెట్టుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. Thank you.